కలలో బాదం కనిపిస్తే ఏం జరుగుతుంది? కలలో బాదం యొక్క బైబిల్ అర్థం. బైబిల్ ప్రకారం కలలో బాదం అంటే ఆత్మకు పోషణ అని అర్థం, తద్వారా అది దేవుని ప్రకాశం ముందు నిలబడటానికి యోగ్యతను పొందుతుంది. ఈ కల యొక్క సందేశం ఏమిటంటే, హృదయపూర్వకంగా మరియు ఇతరులకు సహాయం చేయడానికి సంకల్పించిన పనులను చేస్తూ ఉండటం. మనం ఇతరులకు ఇవ్వడం ప్రారంభించినప్పుడు మనం స్వీకరించడం ప్రారంభిస్తాము మరియు దేవుని ఆశీర్వాదాలను పొందగల ఏకైక మార్గం ఇదే. కలలో బాదం యొక్క ఆధ్యాత్మిక అర్థం. కలలో బాదం పప్పు అంటే ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే మీరు చాలా స్వచ్ఛమైన ఆత్మ మరియు హృదయంలో మంచివారు. ఈ ప్రపంచంలోని అన్ని రకాల చెడుల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకుంటే, ఒక రోజు మీకు జ్ఞానోదయం కలుగుతుంది అనేది సందేశం. విశ్వంతో మిమ్మల్ని మీరు అనుసంధానించుకోవడానికి ఈ కల యొక్క ఏకైక సందేశం ఇదే. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. కలలో బాదం తినడం. బాదం తినాలనే కల గొప్ప ప్రేమ జీవితం మరియు మంచి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి మరియు ఆరోగ్య స్పృహ ఉన్నవారికి ఈ కల ఒక సందేశం. జీవితంలోని ఈ అంశాల గురించి కలలు కనేవారికి ఆ కల ఒక శుభవార్తను ఇస్తుంది. కలలో బాదం కొనడం. కలలో బాదం కొనాలనే కల అంటే కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన మరియు ఎప్పుడూ వదులుకోని వైఖరి. ఆ కలలు కనేవారికి వారు చాలా సానుకూల వ్యక్తిత్వం కలిగి ఉంటారని మరియు వారికి గొప్ప భవిష్యత్తు ఉంటుందని సందేశం. కలలో బాదం అమ్మకం. బాదం పప్పు అమ్మే కల అంటే కలలు కనే వ్యక్తి జీవితంలో తన శక్తి మేరకు పనిచేయడం లేదని మరియు జీవితంలో సులభంగా వదులుకుంటాడని అర్థం. కలలు కనే వ్యక్తి తనపై తాను నమ్మకం ఉంచుకుని ముందుకు సాగాలి, ఎందుకంటే పోరాటాలు మరియు సవాళ్లు లేని జీవితం బోరింగ్ జీవితం. మీరు అన్ని సవాళ్లను దాటిన తర్వాత జీవితంలో మరింత కఠినమైన సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు చివరకు ఛాంపియన్గా మారడానికి ఇష్టపడతారు. కలలో బాదం పండు కోయడం. బాదం పండ్లను కోసే కల అంటే మీరు జీవితంలో అసాధారణమైన పని చేస్తారని అర్థం. మీ జీవితంలో గొప్ప ఎత్తులకు చేరుకోవడం ద్వారా మీరు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తారు. మీ ప్రస్తుత జీవితం మీ అంచనాలకు తగ్గట్టుగానే సాగుతుండవచ్చు, కానీ మీరు ఏమి చేసినా దానిని స్థిరంగా చేయండి మరియు మీరు జీవిత లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా ఇతరులను ప్రేరేపిస్తారు. కలలో బాదం పాలు. బాదం పాలు తయారు చేసుకోవాలని లేదా త్రాగాలని కలలు కంటున్నారంటే మీరు జీవితాన్ని వేరే విధంగా ఇష్టపడతారని అర్థం. మీరు జీవితాన్ని గడపడానికి మీ స్వంత మార్గం ఉంది మరియు మీరు సాధారణ జీవితాన్ని గడపాలని అనుకోరు. మీలో ఏదో భిన్నంగా ఉంటుంది మరియు మీరు మీ పనిలో ఆ ప్రత్యేకతను ఉపయోగిస్తే మీరు జీవితంలో అద్భుతాలు చేస్తారు. కలలో బాదం పప్పును నలగగొట్టడం. బాదం పప్పును నలగగొట్టిన కల అంటే మీరు స్వీయ విశ్లేషణ చేసుకోవాలి మరియు మీ జీవిత లక్ష్యాలను తిరిగి అంచనా వేయాలి. ఈ కలలు కనేవారికి ఒక సందేశం. మీ పనిలో కొత్త వ్యూహాలను రూపొందించడం ద్వారా మరియు కఠినమైన మరియు తెలివైన పని యొక్క అదనపు అంశాలను జోడించడం ద్వారా జీవితాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి కాలానుగుణంగా మార్పులు చేసుకోవాలని. కలలో బాదం గింజలను మరిగించడం. బాదం గింజలు మరిగించిన కలలు కనేవారికి జీవితంలో అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలని చెబుతుంది. వారు ప్రశాంతమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే, ఇతరుల జీవితంలో ముక్కు దూర్చడం మానేయాలని ఉపచేతన మనస్సు నుండి వచ్చే సందేశం చాలా స్పష్టంగా ఉంది, ఎందుకంటే అది మీ జీవితాన్ని మరింత దిగజార్చి, మీ మనశ్శాంతిని హరించేస్తుంది. కలలో బాదం నూనె తయారు చేయడం. బాదం నూనె తయారు చేసుకోవాలని లేదా బాదం నూనె చూడాలని కలలు కనే వారు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే మరియు జీవితంలో విజయం సాధించాలనుకుంటే వాటి నుండి గరిష్టంగా ప్రయోజనం పొందాలి. మీ నైపుణ్యంపై నమ్మకం ఉంచుకుని జీవితంలో ముందుకు సాగండి. విజయం మీ సొంతం అవుతుంది అనే సందేశం ఉంది. చాలా కష్టపడి పనిచేయండి. ఒక రోజు మీరు జీవితంలో కలలు కన్నదంతా నిజమవుతుంది. బాదం పప్పును నీటిలో నానబెట్టడం. బాదం పప్పును నీటిలో నానబెట్టిన కల అంటే మీరు జీవితంలో దౌత్యం మరియు వశ్యతను నేర్చుకోవాలి. జీవితంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సిన మరియు మీకు నచ్చని వ్యక్తులను కలవాల్సిన క్షణాలు మీ జీవితంలో ఉంటాయి, కానీ మీరు మీ మనస్సును ప్రశాంతంగా మరియు చల్లగా ఉంచుకోవాలి మరియు ఈ ఒక్క కారణం మీకు జీవితంలో చాలా విజయాలను ఇస్తుంది. కలలో ఎవరికైనా బాదం ఇవ్వడం. ఎవరికైనా బాదం పప్పు ఇవ్వాలనే కల వస్తే, మీరు జీవితంలో సోమరితనం కలిగి ఉంటారని మరియు మీ సోమరితనం మరొక వ్యక్తికి జీవితంలో అతిపెద్ద అవకాశాన్ని అందించవచ్చని అర్థం. జీవితంలో అవగాహన కలిగి ఉండటానికి మరియు జీవితంలోని కంఫర్ట్ జోన్ల గురించి తెలుసుకోవడానికి కలలు కనేవారికి ఇది ఒక హెచ్చరిక సందేశం.
కలలో బాదం అందుకోవడం. బాదం పప్పును పొందాలనే కల అంటే మీరు మీ జీవితం గురించి బాగా తెలుసుకుని ఉంటారని మరియు జీవితంలో ఈ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదని అర్థం మరియు ఈ కల ద్వారా చాలా ప్రకాశవంతమైన భవిష్యత్తును సూచిస్తున్నారు. కలలో బోలెడంత బాదం పప్పులు. కలలో బాదం పప్పులు ఎక్కువగా కనిపించినప్పుడు వారు తమను తాము అప్గ్రేడ్ చేసుకోకపోతే గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ అప్గ్రేడ్ చేయడం అంటే మీ ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం మరియు ఒకరి పని విభాగం గురించి మరింత అవగాహన మరియు స్పృహ కలిగి ఉండటం. కలలో చిన్న బాదం. చిన్న బాదం పప్పు కలలో కనిపిస్తే మీ దృష్టి మళ్ళిందని అర్థం. మీరు జీవితంలో చాలా సమస్యలు లేదా విషయాలలో చిక్కుకున్నారు. ఏమి చేయాలో మరియు ఏమి చేయకూడదో మీకు తెలియదు. ఉపచేతన మనస్సు నుండి వచ్చే సందేశం ఏమిటంటే, జీవిత ప్రధాన లక్ష్యంపై దృష్టి పెట్టండి మరియు జీవితంలోని అన్ని విషయాలను పక్కన పెట్టండి ఎందుకంటే మీరు ఫలితాలను చూడగలిగే ఏకైక మార్గం అదే. కలలో పెద్ద బాదం. జీవితంలో పెద్ద బాదం పప్పు కల అంటే, కలలు కనే వ్యక్తి తన ప్రస్తుత జీవిత లక్ష్యాలు మరియు లక్ష్యాలపై చాలా దృష్టి కేంద్రీకరించాడని అర్థం. అవి భారీ మొత్తంలో డబ్బు సంపాదించడం, బహుళజాతి కంపెనీలో మంచి స్థానం పొందడం లేదా వ్యాపారం యొక్క టర్నోవర్ను పెంచడం లేదా జీవితంలో ఏదైనా పెద్ద లక్ష్యం కావచ్చు. కలలో బాదం పండించడం. బాదం పంట కోసే కల అంటే, గతంలో మీరు చేసిన మరియు ప్రస్తుతం చేసిన నిజమైన కష్టానికి 1000 రెట్లు ఫలితాలు లభిస్తాయని చెబుతుంది. మీరు మీ మీద నమ్మకం ఉంచుకుని జీవితంలో కష్టపడి పనిచేయడం కొనసాగించాలి, అప్పుడు మీరు గొప్ప ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారు. కలలో బాదం తీయడం. కలలో బాదం కోసుకుంటున్నట్లు కల వస్తే, మీరు సరైన సమయంలో సరైన అవకాశాన్ని పొందగలుగుతారని మరియు ఇది భవిష్యత్తులో మీ జీవితాన్ని సులభతరం చేస్తుందని అర్థం. మీరు ఈ కలను చూసిన విద్యార్థి అయితే, ఇది చాలా శుభప్రదమైన కలగా పరిగణించబడుతుంది. కలలో నేలపై చిందిన బాదం. నేలపై పడే బాదం పప్పు ఒకరి జీవితంలోని గందరగోళాన్ని తెలియజేస్తుంది. కలలు కనేవారి గందరగోళ స్థితి గురించి మాత్రమే కాకుండా వారు ఎక్కువగా అంతర్ముఖులుగా ఉంటారని కూడా చెబుతుంది. కలలు కనేవారికి సందేశం ఏమిటంటే, వాటిని అధిగమించి, నైతిక నియమాలను ఉల్లంఘించకుండా వారిని సంతోషపెట్టడానికి అవసరమైన ప్రతిదాన్ని చేయడం. కలలో బాదం చెట్టు. ఒక కలలో బాదం చెట్టును చూడటం అంటే కలలు కనేవారి జీవితంలో సమృద్ధి గురించి లేదా వారి భవిష్యత్తులో జరిగే గొప్ప మరియు శుభ సంఘటనల గురించి చెప్పడం. మొత్తం మీద, ఇది చాలా మంచి కలగా పరిగణించబడుతుంది. కలలో బాదం ఆకులు. బాదం ఆకుల కలలు కనే వ్యక్తి జీవితంలో నకిలీగా ఉండటం మానేసి, వాటి నిజమైన వైపును ప్రపంచానికి చూపించమని సూచిస్తుంది. వారికి చెడు వైఖరి ఉంటే వారు దానిని అంగీకరించి, మంచి దిశలో పనిచేయాలి మరియు వారు మంచివారైతే చింతించాల్సిన అవసరం లేదు. జీవితంలో వాస్తవికంగా ఉండండి. ఇది ఈ కల యొక్క ఏకైక సందేశం. కలలో బాదం తొక్క తీయడం. బాదం తొక్క తీయాలని కలలో వస్తే, ఆ కలలో వచ్చే వ్యక్తి తగినంత ప్రయత్నాలు చేయడం లేదని లేదా తన బలహీనతను దాచుకోవడానికి ప్రయత్నించడం లేదని అర్థం. వారికి జీవితం న్యాయంగా ఉంటుంది కానీ వారు నవ్వుతూ సంతోషంగా ఉండగలిగే చోట ఏడుస్తున్నారు. జీవితంలో ఉత్పాదకతతో కూడిన పని చేయడానికి బదులుగా వారు ఫిర్యాదులు మరియు సాకులు చెప్పడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. కలలో ఎండిన బాదం. ఎండిన బాదం పప్పు కల అంటే ఆత్మవిశ్వాసం మరియు ఆశను కోల్పోవడం మరియు వారు అలా చేయకూడదు. కలలు కనే వారు తమ నిజమైన కలలను మరియు కోరికలను వదులుకునే దశలో లేరు. ఎందుకంటే వారు చాలా కాలంగా పనిచేశారు మరియు వారికి జీవితంలో తగినంత మరియు సంతృప్తికరమైన ఫలితాలు లభించకపోవచ్చు కానీ వారు విజయానికి చాలా దగ్గరగా ఉన్నందున వారు మరింత తవ్వాలి మరియు వారు ఖచ్చితంగా విజయ ద్వారం తాళంచెవిని కనుగొంటారు. కలలో బాదం పండు. బాదం పండు కల అంటే కలలు కనే వ్యక్తికి భారీ విజయం వస్తుందని మరియు ఈ కల ద్వారా విశ్వం కలలు కనేవారికి సానుకూల సంకేతాలను పంపుతుందని అర్థం. మీరు విశ్వశక్తితో కలిసి ఉన్నారు మరియు మీరు దాని గురించి సంతోషంగా ఉండాలి. కలలో ఎవరికైనా బాదం బహుమతిగా ఇవ్వడం. ఎవరికైనా బాదం బహుమతిగా ఇవ్వాలనే కల అంటే ఆ ప్రత్యేక వ్యక్తితో మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది మరియు మీరు ఒంటరిగా ఉండి భాగస్వామిని కనుగొంటే, శుభవార్త త్వరలో వస్తుంది. కలలో బాదం అందుకోవడం. కలలో బాదం పప్పు తీసుకున్నట్లు వచ్చిన కల మీ ప్రేమ జీవితంలో చేదు ఉంటుందని మరియు మీ జీవితంలో అలా జరగకూడదనుకుంటే మీ ప్రేమ భాగస్వామితో బలమైన సంభాషణ జరపాలని సూచిస్తుంది. కలలో బాదం చెట్టుపై రాళ్లు విసరడం. బాదం చెట్టు మీద రాళ్లు విసరడం అంటే కలలు కనే వ్యక్తి అదృష్టం మీద జీవిస్తున్నాడని మరియు వారు కష్టపడి జీవించాలని అర్థం.
వారు కళ్ళు తెరిచి జీవిత వాస్తవికతను చూడాలి, ఎందుకంటే అదృష్టం వారి జీవితంలో కష్టపడి పనిచేసే వారికే వస్తుంది. కలలో చెట్టుకు బాదం పప్పులు వేలాడదీయడం. బాదం పప్పును చెట్టుకు వేలాడదీస్తున్నట్లు కలలో వస్తే, ఆ కలలో వచ్చే వ్యక్తి డబ్బును తెలివిగా ఖర్చు చేయకపోతే ఆర్థికంగా బలహీనపడే అవకాశం ఉంది. ఈ కలలో వచ్చే వ్యక్తి తన ఆర్థిక స్థితి గురించి తెలుసుకుని, ఎటువంటి కారణం లేకుండా డబ్బు ఖర్చు చేయకుండా పొదుపు చేసుకోవాలని హెచ్చరిక. కలలో బాదం పుడ్డింగ్. కలలో బాదం పుడ్డింగ్ కలలో కనిపించడం అనేది రాబోయే కాలంలో కలలు కనే వ్యక్తి ఎదుర్కొనే వింతైన మరియు ఇబ్బందికరమైన పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. కలలో బాదం గింజ పగలడం. కలలో బాదం గింజ పగలగొట్టడం మంచి కల, ఎందుకంటే అది కలలు కనేవారికి వారి జీవితంలోని అత్యంత సంక్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలను లేదా సమాధానాలను ఇస్తుంది. కలలో కుళ్ళిన బాదం. కుళ్ళిన బాదం చూడటం చాలా అరుదైన కల మరియు ఇది భవిష్యత్తులో కలలు కనేవారి జీవితంలో సంభవించే కొన్ని దురదృష్టకర సంఘటనలను సూచిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు. కాకపోతే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు. దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని, ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే నేను ఛానల్ 2020 ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నిజానికి నాకు ఒక 3-4 సార్లు వచ్చింది, అది కూడా 8,000 అంతే. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, ప్రతి షార్ట్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో, మీ ఫ్యామిలీ గ్రూప్ లో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి చిన్న పని నా కోసం చేస్తే నేను ఇంకా డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, మీ ప్రతి కమెంట్ కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీకు వచ్చిన కళలను ఎక్కడున్నా సరే వాటి గురించి తెలుసుకొని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్లీజ్